హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడు మన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు ఈ కీర్తన ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఈ సత్యాన్ని గమనించండి ప్రియులారా. గాడ్ ఈజ్ ద క్రియేటర్. గాడ్ ఈజ్ అవర్ సోర్స్. గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, సృష్టికర్త అయిన దేవుడు. అండ్ దెన్ హీ ఈజ్ ద ఓనర్. సమస్తమును దీనికి యజమాని ఆయనే. అండ్ హీ ఈజ్ ద సోర్స్. ఆయనే మూలాధారము. మన మీద ఆధారపడుతూ ఉంటాం. నేను, నా జ్ఞానం, నా యొక్క తెలివి, నా సంపద, ఇది నాది అనుకుంటాం. కానీ దిస్ ఇస్ నాట్ అవర్స్. వాట్ వీ గెట్ ఈజ్ ఫ్రమ్ ద సోర్స్. మనం సంపాదిస్తున్న ప్రతిదీ ఆయన మూలము, దానికి ఆయన మూలాధారము. అండ్ వాట్ వీ హ్యావ్ హియర్ ఆర్ నథింగ్ బట్ రిసోర్సెస్. మనకు ఉన్నవన్నీ కూడా వనరులు మాత్రమే. You have to understand the difference between a source and resource. We are having only resources and God is our source. దేవుడు సమస్తానికి మూలాధారము. మనకు ఉన్నవన్నీ కూడా వనరులే. ఈ వనరులు ఆగిపోతాయి, ఈ వనరులు ఎండిపోతాయి, ఆవిరైపోతాయి, ఆగిపోతాయి. మనం ఈ వనరులే చూస్తూ దాన్నే ఆధారం చేసుకుంటే మన జీవితం చాలా బాధాకరమైపోతుంది, విషాదకరమైపోతుంది, ఒక సమస్యగా మారిపోతుంది. నా జాబ్ ఇదే నా సోర్స్ అనుకుందాం అనుకోండి. ఇఫ్ ఐ థింక్ నేను నా యొక్క జాబ్ ఇదే నా యొక్క మూలం అనుకుందాం అనుకోండి. ఒకవేళ ఆ జాబ్ కోల్పోతే వాట్ వుడ్ హ్యాపెన్? ఏమవుతుంది నా పరిస్థితి ఏంటి? ఇప్పుడు నాకున్న బ్యాంక్ బ్యాలెన్స్ ఇది నా యొక్క సోర్స్, ఇదే నా యొక్క సోర్స్, ఇదే నా యొక్క మూలాధారం అనుకున్నాం అనుకోండి. ఎంతలోకి ఆ ఉన్న బ్యాంకు వాళ్ళ దివాళాలు తీసి ఆళ్ళు మూసేసిన, ఏదో ఆపద వచ్చి నా యొక్క కొన్న డబ్బంతా నేను ఖర్చు పెట్టేసుకున్నా, అది ఆవిరైపోతే అయిపోతే వాట్ వుడ్ హ్యాపెన్? కాబట్టి మనకున్న యొక్క వనరులన్నీ కూడా ఇవన్నీ కూడా నమ్మదగినవి కాదు. కానీ అన్నిటికీ మూలాధారం మనకి ఇచ్చిన ఉద్యోగం ఆయన ద్వారా కలిగింది. మనకున్న ఇక్క డబ్బు ఆయన ద్వారా కలిగింది. మనకున్న ఇక్క బంగారం, మనకున్న వెండి, సమస్తము ఆయన ద్వారా మనం పొందుకున్నాము అంటూ మన మీద మనం ఆధారపడుకోకుండా ఆయన వైపు మనం చూచినప్పుడు హీ ఈజ్ ద ప్రొవైడర్, హీ ఈజ్ ద సోర్స్. మనకి ఎప్పుడూ కూడా ఆయన సహాయం అందిస్తూనే ఉంటాడు. సముద్రాలు ఎప్పుడూ కూడా ఆవిరైపోవు, సముద్రాలు ఎప్పుడూ కూడా ఎండిపోవు. ఆ సముద్రాన్ని సృష్టించిన దేవుడు ఆయన ఎప్పుడూ సమృద్ధి కలిగిన వాడు, సమస్తము కలిగిన వాడు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో ఈ సత్యాన్ని గ్రహిద్దాం. మనకున్న దాన్ని బట్టి గర్వపడక్కర్లా, మనకున్న దాన్ని బట్టి అతిశయించక్కర్లా. మనకున్న ఆధారాన్ని బట్టి ఇది నా కృషి అని చెప్పి దాని మీద బేస్ అవ్వద్దు. కేవలం దేవుని మీద చూడండి. అది ఇచ్చినవాడు దేవుడే. ఈరోజు ఈ మందిరంలో మనం ఆరాధిస్తున్నామంటే ఇది ఇచ్చినవాడు దేవుడే. మనం ఈరోజు సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనకిచ్చిన ఆయుష్. సో గాడ్ ఈజ్ అవర్ సోర్స్. దావీదు మహారాజు ఈ సత్యాన్ని ఎంత చక్కగా చెప్తాడంటే, ఆ మందిర ప్రతిష్ఠ అప్పుడు దేవుని మహిమపరుస్తూ దావీదు మహారాజు ఈ శ్రేష్టమైన వాస్తవాల్ని తెలియజేస్తాడు. చూద్దాం. దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనములో, యెహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము. యెహోవా భూమ్యాకాశముల యందుండు సమస్తమును నీ వశము అంటే అర్థం ఏంటి? గాడ్ ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్, ఎవ్రీథింగ్ ఈజ్ యువర్స్. సమస్తము నీదేనయ్యా. యెహోవా భూమి ఆకాశముల యందుండు సమస్తమును
అవి నీవే కదా, నీ వశమే. యు ఆర్ ద క్రియేటర్. ఇది నీ సృష్టి. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులు యెహోవావే. ఆయనవే, ఇవన్నీ ఆయనవే. 11వ వచనంలో యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద క్రియేటర్. అండ్ దెన్ 14వ వచనం చూడండి, దినవృత్తాంతంలో 1:29-14 సమస్తమును నీ వలననే కలిగెను కదా. సమస్తము నీ వలనే కలిగిందయ్యా. యు ఆర్ ద క్రియేటర్. నీవు సృష్టించావు. నువ్వు సృష్టించావు గనుక అవి నీవే. యు ఆర్ ద ఓనర్. నీ వశము అన్నాడు ఇందాక కదా. యు ఆర్ ద ఓనర్. యు ఆర్ ద ఓనర్. యు ఓన్ దట్. నీది. నేను నీ వాడను. మనము క్రీస్తు వారము. హల్లెలూయా. వి బిలాంగ్ టు జీసస్ అండ్ జీసస్ బిలాంగ్ టు గాడ్. మనము క్రీస్తు వారము. మనం ఆయన బిడ్డలము. అపోస్తలుడైన పౌలు కూడా ఇదే సత్యాన్ని మాట్లాడుతూ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, మనము ఆయన వారము, మనమందరము కూడా యేసయ్య వారము, సమస్తము ఆయనవే అనే వాస్తవాన్ని అక్కడ తెలియజేస్తాడు. సమస్తము నీవే. సమస్తమును దేవా నీవే. మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు. వి బిలాంగ్ టు గాడ్. వి బిలాంగ్ టు గాడ్. సో దావీదు అంటున్నాడు, సమస్తమును నీ వలన కలిగిన కదా. యు ఆర్ ద క్రియేటర్, యు ఆర్ ద ఓనర్. ఆ తర్వాత మాట చూడండి, నీ స్వసంపాద్యములో కొంత మేము నీకు ఇచ్చి ఉన్నాము. అయ్యా, మేము నీకు ఏమైనా ఇస్తున్నామంటే అది కూడా నీ సంపాదనే. యు ఆర్ ద ఓనర్. నువ్వు మాకు అనుగ్రహించిన దాంట్లోనే నీకు మేము ఏదైనా ఇచ్చుకుంటూ ఉంటాం. ఇస్తున్న కానుక, ఇస్తున్న దశమ భాగం, సమస్తము ఇవి మావి కాదయ్యా. నీవు నాకు ఇచ్చిన దాన్ని నేను మళ్ళీ నీకే ఇస్తున్నాను. అంతా కాదు, కొంచెం ఇస్తున్నానయ్యా అంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ దేవుని యొక్క దేవాలయ ప్రతిష్ఠ సమయంలో దావీదు తెలియజేస్తున్న ఈ 3 సత్యాలు మనం ఈరోజు నేర్చుకోవాలి. సో గాడ్ ఈజ్ ద సోర్స్ అండ్ హీ ఈజ్ ద ఓనర్, హీ ఈజ్ ద క్రియేటర్. 3 విషయాలు గుర్తుంచుకోండి. గాడ్ ఈజ్ ద క్రియేటర్, ఆయన సృష్టికర్త. హీ ఈజ్ ద సోర్స్, ఆయనే మనకు మూలాధారం, సమస్తానికి మూలాధారం ఆయనే. అండ్ హీ ఈజ్ ద ఓనర్, ఆయనే సమస్తము ఆయన వశము, ఆయనే దీనికి యజమాని. కనుక ఈ విషయాన్ని మనం బైబిల్ గ్రంథం అంతట్లో ఆల్ ద స్క్రిప్చర్స్ ప్రతి వాక్యము ఎన్నో వాక్యాలు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూనే ఉంటాయి. ప్రభు అంటాడు హగ్గయి 2:8 వెండి నాది బంగారము నాదే అంటాడు. వెండి నాది బంగారము నాదే అంటాడు. హగ్గయి 2:8 మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం కీర్తనలు 104:24 మనం చూస్తే, కీర్తనలు 104వ కీర్తన 24వ వచనంలో మనం చూస్తే, యెహోవా నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా నున్నవి, జ్ఞానము చేత నీవు వాటిని నిర్మించితివి, నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. ఆ మాటలు చూసారా? నీవు కలగజేసిన వాటి ద్వారానే. ఆదియందు దేవుడు సృష్టిని ఆయన జరిగించాడు, ఆయన చేశాడు. ఆయన నీవు కలగజేసిన వాటితో భూమి నిండి ఉన్నది. దిస్ ఇస్ ఆల్ యువర్స్. కనుక ఈ రోజున ఈ విషయాన్ని మనం గ్రహిద్దాం. మన యొక్క వనరులు కోల్పోవచ్చు, ఎండిపోవచ్చు, కానీ మూలాధారుణ్ణి ఆశ్రయించినప్పుడు, ఇఫ్ నాట్ దిస్, అయా ఇది లేదు అంటే ఆయన ఇంకొక రిసోర్స్ ఇస్తాడు మనకి. సో గాడ్ ఈజ్ ఆల్ ప్లెంటిఫుల్. ఆయనకి ఏది కూడా
కొరత లేదు. మనకంటే లిమిటేషన్స్ ఉంటూ ఉంటాయి, కానీ మన యొక్క వనరులు మనకున్నది క్షీణించిపోతూ ఉంటాయేమో, కానీ మనం దేవుని వైపు తిరిగినప్పుడు, ఆయన వైపు మనం చూచినప్పుడు అన్నిటికీ మూలాధారమైన దేవుడు మన యొక్క జీవితాల్లో సమస్తమును అనుగ్రహిస్తాడు. నువ్వేది కోల్పోయావో గతంలో అనుగ్రహించే దేవుడు ఆయన. నువ్వు దేని కొరకు కనిపెడుతున్నావో అనుగ్రహించే దేవుడు. అడుగుదాం, ఆయన వెతుకుదాం, ఆయన్ని తడుదాం. ప్రభు యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరము ఆయన యొక్క పరలోక తలుపును తడదాం. లెట్స్ నాక్ ఆన్ ద డోర్స్ ఆఫ్ హెవెన్. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేసే దేవుడు కనుక గాడ్ ఈజ్ అవర్ క్రియేటర్, హీ ఈజ్ ద ఓనర్ అండ్ హీ ఈజ్ ద సోర్స్. కనుక గాడ్ ఈజ్ అవర్ సోర్స్. గుర్తుంచుకోండి, ఇప్పుడు కూడా మన సోర్స్ ఏంటి అంటే యేసయ్యే, యేసయ్యే, రైట్? సో నా లైఫ్లో చాలా ఉంటాయి చిన్న చిన్న ఎందుకులు చెప్పలేకపోతూ ఉంటాను, కానీ సో ఈ మందిరాన్ని ఈ విధంగా చేయటంలో కానీ సో ఎప్పుడూ కూడా నా దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉండి స్టార్ట్ చేయలేదు అనేది. మనం ఇదివరకైతే జింకానా గ్రౌండ్స్లో మీటింగ్స్ పెట్టేవాళ్ళం. మన మనుషులు ఉన్నదే 10 మంది అనుకున్న పెద్ద పెద్ద మీటింగ్సే మనం పెట్టేవాళ్ళం. మనం చేసే మ్యాగజైన్ వర్క్ కానీ ఇదివరకు నేను టీవీ ప్రోగ్రామ్స్ కూడా ఇస్తూ ఉండేవాడిని. దేన్ని కూడా ముందు అమౌంట్ చూసుకొని స్టార్ట్ చేసేవాడిని కాదు. నేను స్టార్ట్ చేసి దేవుడి వైపు చూస్తూ ఉండేవాడిని. గాడ్ ఈజ్ టు ప్రొవైడ్, హీ ఈజ్ ద సోర్స్. కనుక నేను ఎలా ఆధారపడుతున్నాను, మీరు దేవుడి మీద ఆధారపడండి, ఆయన నమ్మదగిన దేవుడు. కానీ ఇట్స్ క్వైట్ వెరీ టఫ్. నిజంగా చెప్పాలంటే ఇది చాలా ఇబ్బందిగా ఉండొచ్చేమో, కానీ దానికి రుచి చూస్తే వీ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ జాయ్. దేవుణ్ణి మహిమపరచడానికి దేవుడు గొప్ప సాక్ష్యాలు మనకి ఇస్తాడు. మరి డాడీ పెట్టిన పేరు ఎందుకు పెట్టారో తెలియదు, కానీ మన మినిస్ట్రీస్ పేరు ఏంటంటే ఫెయిత్ అండ్ డీడ్స్ మినిస్ట్రీస్, విశ్వాసము క్రియలు. విశ్వాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఫెయిత్? అదృశ్యమైన దాన్ని ఉన్నది అని నమ్మటం విశ్వాసం. ఈ యొక్క పాత్లో యు నీడ్ ఎ లాట్ ఆఫ్ డెడికేషన్. ఇలాంటి మార్గంలో వెళ్ళాలంటే దేవుని మీద అపారమైన ఆయన మీద భక్తి కావాలి, దేవుని మీద ఆధారపడే విశ్వాసం కావాలి. ఎందుకంటే దేవుడు మన యొక్క మార్గంలో వెళుతూ ఉంటే ఆయన రాత్రివేళ వెలుగుని, రాత్రివేళ అగ్ని స్తంభంలో వాళ్ళని ఎలా నడిపించాడో, పగటి వేళ మేఘస్తంభాన్ని ఉంచి వాళ్ళని ఎలా ఇజ్రాయిల్ని ముందుకు నడిపించాడో, మనం దేవుడి మీద ఆధారపడినప్పుడు ఆయన హీ హాస్ గాట్ మెనీ వేస్. ఆయన యొక్క మార్గాలు అద్భుతమైన మార్గాలండి. ఐ మీన్ ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్, ఎవ్రీథింగ్ ఈజ్ వండర్ఫుల్. సో నేను చెప్తున్నాను, ట్రస్ట్ ఇన్ హీమ్. దేవునిలో మీ విశ్వాసం బలంగా ఉండాలి. దేవుని యందు, దేవుని పనుల్లో మీ ఆసక్తి గొప్పగా ఉండాలి. ఇంకా గుర్తుంచుకోండి, ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి విశ్వాసం వాళ్ళది, వ్యక్తిగతం. ఇట్స్ ఆల్ పర్సనల్. కానీ మనం ఇలా సమూహంగా కలిసినప్పుడు దేవుడు మన పక్షాన అద్భుతాలు జరిగిస్తాడు. ప్రతిరోజు మన ఇంట్లో ప్రార్థన చేస్తూ ఉంటాం, కానీ ఆదివారం ఇలా ప్రార్థనా సమయాల్లో కలిసి మనం దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు దేవుడు ఆయన యొక్క సన్నిధిని అక్కడ నిలుపుతాడు. ఆయన అక్కడ ఉంటాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు.